కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం, మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ 141. పప్పులో కాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ బాకాపత్రికలో జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల గురించి మాట్లాడే తీరు సినిమాల్లో బ్రహ్మానందం మాట తీరులాగా ఉంది. దీనిని ఆ పత్రికలో విపరీత అర్థాలు తీస్తూ రాష్ట్రమంతా దాన్ని సమర్థిస్తున్నట్లుగా చెప్పడం ఎంతో హాస్యాస్పదంగా ఉంది. పవన్ కళ్యాణ్ తన పెళ్లిళ్ల పట్ల ఎంతో ధైర్యంగా జరిగిన వాస్తవాలను సమాజానికి తెలియజేశారు. ఇది ఒక మగతనం గల మగాడు చెప్పే మాటలు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల ఏడుపేంటి, బాధేంటి? ప్రజలను మభ్యపెట్టడానికి, తమ తప్పులు, తమ పాలనా తీరుపై ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు పవన్ ప్రకటన పట్ల హర్షించారు. ఎక్కడైనా ఎప్పుడైనా అవగాహన లోపంతో భార్యాభర్తలు విడిపోవడం అనేది చాలా సహజం. పవన్ కళ్యాణ్ తను ఉన్న సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ మహిళల పట్ల ఎంత ఔదార్యంగా అభిమానంతో ఉంటారో మీ పెయిడ్ ఆర్టిస్టులను కాకుండా జనసేనకు సంబంధం లేని మహిళల్ని అడిగితే తెలుస్తుంది. మీ పత్రికల్లో రాస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ పట్ల ఎక్కడా వ్యతిరేక ధోరణి లేదు. ఇది మీ సృష్టి మాత్రమే. మీ దగ్గర ఉన్న ఆర్థిక బలం, అంగబలం అన్నీ కలిపి మీ పెయిడ్ మీడియాని పవన్ కళ్యాణ్ కాళ్ళ చుట్టూ తిప్పుతున్నారు కదా. అయినా ఫలితం శూన్యం. ఏ చిన్న తప్పు చేయకుండా నిజం ఎప్పుడూ నిప్పులాగా, పవన్ కళ్యాణ్ లాగా ఉంటుందని మీరు తెలుసుకోలేకపోతున్నారు. 4th ఎస్టేట్గా పిలువబడుతున్న మీడియా రంగం ఆంధ్ర రాష్ట్రంలో మీరు రాకముందు వరకు ఒకటిగా ఉండేది. మీరు మీడియా రంగంలోకి వచ్చాక దాన్ని చీల్చి మీ భాగంలో మీకు నచ్చినట్టు తోలుబొమ్మలుగా మార్చేశారు. బావిలో కప్ప తనున్నదే ప్రపంచం అనుకుంటుందట. మీ భాగం కేవలం 10% మాత్రమే, అది గుర్తుంచుకోండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు ఆ కబురు మీ అధినేతకు తెలియడానికి ఎవరి ద్వారా తెలిసిందో, అది తెలియడానికి ఎంత సమయం పట్టిందో ఒక్కసారి అడిగైనా తెలుసుకోండి. లేకపోతే పరిశోధించైనా మీరు కనిపెట్టండి. మేం నిజాలు మాట్లాడడం మొదలు పెడితే మీ దగ్గర సమాధానాలు ఉండవు. గురువింద గింజ మచ్చలాగా మీ దగ్గర మచ్చలు పెట్టుకొని మమ్మల్ని అపహాస్యం చేద్దామనుకోవడం దొంగే ఎదుటి మనిషిని దొంగ దొంగ అని అనడంలాగా ఉంది. హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో మహిళలపై మీ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు అన్నీ ఇన్ని కావు. అనంతపురం జిల్లాకు చెందిన ఓబుల్రెడ్డి హత్య ఆయన ఎక్కడ ఉండగా జరిగింది లాంటివి చెప్పుకుపోతే అన్నీ తప్పులే, ఒప్పులు ఎక్కడా లేవు. సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం తన ఆర్థిక సామ్రాజ్యాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి సమాజానికి మేలు చేద్దామన్న సదాలోచనతో ప్రజాసేవకు స్వచ్ఛందంగా వచ్చిన పవన్ కళ్యాణ్ పట్ల మీకింత ద్వేషం పనికిరాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఆ దేవుడు కానీ మిమ్మల్ని క్షమించడు. రాబోయే రోజుల్లో మీ ద్వేషమే పవన్ కళ్యాణ్కి వరంగా మారనుంది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను నిగ్గు వర్గాలు తమ రాష్ట్ర నాయకులు ఇచ్చిన నివేదికల ప్రకారమే జనసేనాని పట్ల కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, దాని నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు బీజేపీ జాతీయ నాయకురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి జనసేనాని ఇంటి గుమ్మం తొక్కారు. శిశుపాలుడు తన విపరీత ప్రేలాపనతో కృష్ణుణ్ణి 100 సార్లు దూషించినప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి 100 తప్పుల్ని కాసి తర్వాతే అతన్ని శిక్షించాడు. అలాగే కేంద్ర ప్రభుత్వం దగ్గర మీరు చేస్తున్న వేల కొలది తప్పులు నమోదయ్యి ఉన్నాయి. అలుగుటయ్యే ఎరుంగని అజాతశత్రువు మోడీ అలిగిన నాడు ఆంధ్ర రాష్ట్రంలో మీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించుకోండి. అధికారంలోకి రావడం ఒక వ్యూహం ప్రకారం జరిగింది. దాన్ని నిలుపుకోవడమే కష్టం. దానికి చాలా ఓపిక, సమర్థత, రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమానురాగాలు ఉంటేనే అది సాధ్యమవుతుంది. కులాల వారీగా, మతాల వారీగా విడదీస్తూ, ముఖ్యంగా రాష్ట్రంలో అత్యధిక జనాభా గల కాపుల పట్ల మీకున్న ఏహ్య భావం మిమ్మల్ని అధికారం నుండి చాలా దూరం నెట్టేయనుంది. ఎంతో రాజకీయ చరిత్ర కలిగి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది దృష్టిని ఆకర్షించిన చంద్రబాబును, నారా లోకేష్ని విపరీత పదజాలంతో విమర్శించడానికి మీ దగ్గర కమ్మ సామాజిక వర్గంలోని ఒక్క కొడాలి నాని తప్ప మరొకరు లేరా? అలాగే మా పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి
పేర్ని, అంబటి, గుడివాడ, కొట్టు, బొత్స లాంటి పాలెగాళ్లను ఎగదోసి పవన్ కళ్యాణ్ని ఏకాకిగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పరిశీలించుకుంటే మీరే ఏకాకిగా మారుతున్నారు. జాగ్రత్త. ఇప్పటికైనా కాపు మంత్రుల్లారా, ఎమ్మెల్యేలారా, మన పట్ల జరుగుతున్న విపరీత ధోరణిని గుర్తించి జాగ్రత్త పడండి. రాష్ట్రంలో జరగనున్న అధికార మార్పిడిలో మీరు పాలు పంచుకోండి. అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు. Please subscribe our channel.